అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 25 నుండి ఫిబ్రవరి 2 వరకు జరిగే ఉత్సవాలపై రాజోలు ఎమ్మెల్యే దేవప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుమారు 2 కోట్ల రూపాయలతో భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఇందులో భాగంగా 16 లక్షలతో రహదారులు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం 25వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. 9 రోజుల కళ్యాణం కార్యక్రమం 28వ తారీఖున ప్రత్యేకంగా, అలాగే రథోత్సవం, తెప్పోత్సవం, ఇలాగ వేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి. దీంట్లో సందర్భంగా సుమారు 6 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా. దానికి సరిపడా ఏర్పాట్లు చేయాలి. ఈ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలని భక్తి పారవశ్యంతో ఇక్కడికి రావటం, ఏర్పాట్లు లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టి రోడ్లు పూర్తిగా ఉన్నట్టయితే, చక్కని రోడ్లు ఉన్నట్టే, విశాలమైన రోడ్లు ఉన్నట్టే, ప్రయాణ సౌలభ్యంగా ఉంటుంది. దానికి ఈసారి మేము లేదంటే సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయలు వెచ్చించి అటు పంచాయతీరాజ్ రోడ్లు కానీ, అలాగే ఆర్ఎన్పి రోడ్లు కొత్తగా మనం నిర్మించడం కానీ, లేకపోతే మరమ్మతులు చేసుకోవడం కానీ చేసుకుంటాం. అలాగే మంచినీటి వసతి కొత్తగా 18 కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ పెట్టుకోవటం జరిగింది. అది రేపు గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేత వర్చువల్ ఇనాగరేషన్ కూడా చేయడానికి మేము సన్నాహాలు చేసుకుంటున్నాము. వారి పర్మిషన్ ఇంకా రావాలి.